ఇప్పుడు కూడాక నెక్ ఎక్సెస్ చేసాం. జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ జి లక్ష్మీష గారిని సాధనంగా ఆహ్వానిస్తున్నారు. దండాసనం లెక్క చేసుకుందాం. వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చోండి. ముందు కుడి కాలుని ఫోల్డ్ చేస్తూ తరువాత ఎడమ కాలుని లోపలికి ఫోల్డ్ చేసి మీ యొక్క హీల్స్ టో షుడ్ బి పాయింట్, టోని వెనక్కి బెండ్ చేసి హీల్స్ని సైడ్ పెట్టి కూర్చోగలగాలి. అప్పుడు పెయిన్ ఉండదు. చక్కటి ఆసనం. ఇప్పుడు నిదానంగా ఈ ఆసనం మీదే మనం అర్థం కండరాలు నిదానంగా ఎదగండి. ఇప్పుడు ఇప్పుడు హాఫ్ క్యామిల్ పోజ్ చేశాక వెనక్కి వెళ్ళండి. హాఫ్ క్యామిల్ పోజ్. సాధ్యం అందరూ పొట్టను తొయ్యండి. చూడండి, ఈ మోచేతిని తోసుకుంటూ ఈ మోకాలు మన సంతలోకి రాగాలి. ఈ వెనక చేయి దగ్గర బాడీ చెప్పండి. చూడండి, నడు పూర్తిగా మెంతిరిగిపోతుంది. ఇక్కడ తల పూర్తిగా తిప్పాలి. చక్కగా చూడండి, నడు చూడండి పూర్తిగా తిరిగిపోయింది. వెనక వైపు చూస్తూ ఉండాలి. స్పైన్ ట్విస్ట్ అయ్యి రిలీజ్. ముందు హెడ్ తీసేసేయండి, తర్వాత హ్యాండ్ తీసేసి మళ్ళీ లెగ్ కూడా స్ట్రైట్ చేసి దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. బాడీ కూడా చేతులు బాడీ ఛాతీ పక్కన పెట్టుకోండి. చూడండి, ప్రాణాలు లెక్కించి నాభి వరకు ప్రెస్ చేయాలి. అక్కడి నుంచి బాడీ లెగ్ రెడీ. ప్రతి ఆసనం బ్రీత్ తీసుకుందాం, బ్రీత్ వదిలేద్దాం, అప్పుడు చేద్దాం. రెడీ. బ్రీత్ తీసుకోండి. నిదానంగా శ్వాస వదిలేసేయండి. శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ రేస్ చేయాలి, పొట్ట రేస్ చేయాలి. సాధ్యం దొరుకుతుంది. వదిలినప్పుడు కూడా ఛాతీ రేస్ చేసి ఉంచాలి. పొట్ట లోపలికి వెళ్ళేదామా పూనా బాంబే మధ్యలో వాళ్ళు చెక్ చేశారు. వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకున్నా కానీ వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ అయినా కానీ వాళ్ళకి పాదాలని గట్టిగా వెనక్కి లాక్కున్నప్పుడు అక్కడ సయాటిక అనే నర్వ్ కూడా దగ్గరగా అవుతూ పెల్విక్ రిలాక్స్. ఇప్పుడు దాకా నిలబడి చేసే ఆసనం అయిపోయి నుంచి చిందాక అన్ని ట్రై చేయండి. మీకు ఎంత వస్తుందో చేయండి. ఒకే రోజు ఎక్కువ రాదు, నిదానంగా చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు అరచేతులతో యాంకిల్ పట్టుకోవచ్చు. స్థిర సుఖ ఆసనం. నడుము కండరాలు హ్యాండ్ దించి లెగ్ దించండి. హ్యాండ్ దించి లెగ్ దించండి. ఓకే, మ్యాక్సిమం బ్రీత్ తీసుకుందాం. అర్ధ చక్రాసనం తెలిపారు. బ్రీత్ తీసుకుని నిదానంగా వెనక్కి హాఫ్ వీల్ పోజ్. సింపుల్గా ఉంటుంది. బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఆసనం అయితే సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ బాగుంటాయి. సయాటిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేయండి. మనం ఎక్కువసేపు ఇబ్బంది పడుతున్నాం. అయిపోయింది. ఇక్కడ నుంచి స్టాండింగ్ ఆసనం చేద్దాం. మనం బాడీ సాధ్యం వెనక్కి వచ్చేది చూడండి. ఆ స్థితిలో ఉండాలి. 3 సెకండ్స్ అని అట్లీస్ట్ 3 టైమ్స్ చాలా చక్కగా నేను చెప్పినట్టు చేస్తా ఉంటే మీకు చాలా అద్భుతం తొందరగా వస్తాయి. హ్యాండ్స్ బాడీ పక్కన ఉన్నాయి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. ఫస్ట్ బాగా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. లెగ్స్ ని ఒక 2 feet హైట్ లేపండి, ఎక్కువ లేపండి. 2 feet లేపాక ఈ మోకాడు బెండ్ చేసి పాదాలు మ్యాట్కి తగిలినట్టు తీసుకురండి. 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోండి. పాదాలు పక్క పక్కన ఉండాలి. ఒక పాదం మీద ఒక పాదం ఎక్కకూడదు. ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని గట్టిగా పట్టుకోండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. ఇప్పుడు నిదానంగా హైడ్రేట్ చేయండి. గడ్డం సవరించాలి. నిదానంగా దించేయండి. గాలి వదిలేస్తుంది. చక్కగా మళ్ళీ ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. హ్యాండ్స్ బాడీ కిటికీని వేరు. స్మాల్ ఫింగర్తో లెఫ్ట్ నోట్ వచ్చేసి రైట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపు షుగర్లు, బీపీలు, టెన్షన్ అన్నీ కూడా కవర్ అవుతుంది. చూడండి, సార్ చక్కగా చేస్తాం. బాడీ స్ట్రైట్ ఉండాలి, చాచి చేయాలి. తల, మెడ, వెనుకోస కదలకూడదు. గాలి వదిలినప్పుడు పొట్టం లోపల కొడతాం. అంతే, మనం ఏం చేయట్లా. ఇలా లెఫ్ట్ నోట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. ఇది ఒక సైకిల్.
ఇట్లా మనం ఈ సైకిల్స్ పొట్టలోని భాగాలన్నీ ఆరోగ్యంగా కలుగుతాయి. మన తిన్న ఆహారం చక్కగా పర్ణై వెరీ రిలాక్స్ రక్తం కలిసి ఇప్పుడు బేసిక్ ఆసనం ఎవరైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎటువంటి ప్రాణాయం వింటర్లో చేయకూడదు. దీని పేరు శీతలి ప్రాణాయం. బాడీ అంతా కూల్ అవుతుంది. ఒక పైప్ రూపంలో నాలుకను ఫోల్డ్ చేసి లోపలికి పీల్చుకొని నాలిక లోపల పెట్టి పెదాలు నాలుగు చూడండి ఒక పైపు లాగా వస్తుంది. ఈసారి చేశాక చేయండి. ఇప్పుడు ప్రైమరీ ప్రాణాయం చేద్దాం. మీకు అవకాశం కూడా శ్రద్ధను మొదలు పెట్టుకోండి. చూపుడు వేలు ఇలా 2 కళ్ళు టచ్ చేయాలి. నెక్స్ట్ ఫింగర్స్ని కంటి కింద లైట్గా టచ్ చేయాలి. ఆటో వర్కర్స్ అసోసియేషన్, బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ చెందిన కార్మిక సోదరిమణులు పాల్గొన్నారు. వారందరికీ జిల్లా కలెక్టర్ గారి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు 14వ రోజు కంటిన్యూస్గా వివిధ డిపార్ట్మెంట్స్ అధికారుల్ని అలాగే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ఈ BRTS రోడ్లో విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్మిక శాఖ నుంచి వందలాది మంది లేబర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ యోగా గురించి వివరించడం జరిగింది. అలాగే వాళ్ళందరితో యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ దీని గురించి అవగాహన తీసుకున్నారు. సో ఇంకా ప్రతిరోజు వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నాము. మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించి బై జూన్ 21, 2025 నాటికి అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం నాటికి 10 లక్షల మందికి యోగా నేర్పించి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమ సంకల్పం దానికి తగ్గట్టుగా మన జిల్లాలో తయారు చేస్తున్నాము. సో దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ తరలి రావాలి. ఇంకా మన జిల్లాలో ప్రతి పార్క్లో ప్రతి పబ్లిక్ ప్లేస్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ ఇంటి పక్కన మీరు యోగా చేయాలనుకుంటే చాలా మీ ఇంటి పక్కన ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న పార్క్ కానీ ఓపెన్ స్పేస్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ చూస్తే మీకు ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 యోగా జరుగుతూ ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను.